రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నా తమపై విమర్శలు వస్తున్నాయని సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. గత సంవత్సరం కంటే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 83% ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించామన్నారు. పూర్తి పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని డిఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ us MSP ఫర్ క్లీన్ ప్యాడీ. ఇసుక కోసం, రాళ్ళ కోసం, హస్ కోసం ఇవ్వడం లేదు. సో అది మా డ్యూటీ కాదా? ఎందుకంటే అదే దాని నుంచి మనము బియ్యము తీసుకొని మన వారికి రేషన్ కార్డు హోల్డర్స్ కి సప్లై చేస్తున్నాము. సో రేషన్ కార్డు హోల్డర్ వరకు కూడా మన బాధ్యత ఉంది కదా. సో క్లీన్ ప్యాడీ చెప్తున్నాము. మీరు క్లీన్ చేయకపోతే మేము క్లీన్ చేస్తాము. మీరు ఏ జిల్లాలో అయినా చూసుకోండి, సెంటర్లో ఏ విధంగా గడబడి జరగట్లేదు. అందరూ కూడా ఈ స్టాఫ్ కి కూడా ట్రైన్ చేయడం జరిగింది. తర్వాత జిల్లా ఏ సమస్య వచ్చినా వస్తాయి, కొన్ని సమస్య ఉంటాయి, చెప్పి వచ్చినాము. జిల్లా కలెక్టర్ గారికి దృష్టిలో తీసుకోరండి, అడిషనల్ కలెక్టర్ సిఎస్ గారికి దృష్టిలో తీసుకోరండి, లేదంటే నా దృష్టిలో తీసుకోరండి.